హాయ్ హలో నమస్తే. ఒక మంచి హెల్తీ అయిన లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి. ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేయవచ్చు. ఫస్ట్ అవిసె గింజలు అయితే తీసుకోవాలన్నమాట. ఇవి చూసారు కదా, ఇవి అవిసె గింజలు. ఇవి ఒక కప్పు తీసుకొని సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా రోస్ట్ అయినంత వరకు అయితే కొద్దిగా చిటపట అనేంత వరకు అయితే ఉంచితే సరిపోతుందన్నమాట. అవి తీసేసుకొని మళ్ళీ సేమ్ కప్పుతో పల్లీలు కూడా తీసుకోవాలన్నమాట. ఇలా పల్లీలు కూడా మంచిగా రోస్ట్ అయినంత వరకు ఫ్రై చేసేసుకొని ఇవి కూడా పక్క తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి వచ్చేసి నువ్వులు, సేమ్ కప్తో మళ్ళీ నువ్వులు కూడా తీసుకొని ఇవి కూడా మంచిగా రోస్ట్ అయినంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లో మాత్రమే ఫ్రై చేయండి, అప్పుడైతేనే బాగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారినంత వరకు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలన్నమాట. ఇవి కూడా బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని తీగ పాకం వచ్చినంత వరకు అయితే మరగనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా, అవి కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పడేసుకోవాలన్నమాట. ఇది మంచిగా మిక్సీ పడేసుకొని కొద్దిగా బరకగా అయితే పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు పాకం ఏమో తీగ పాకం అయితే వచ్చితే సరిపోయింది అనమాట. ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడి మొత్తం వేసేసుకొని ఇవి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. మీకు నచ్చితే కొద్దిగా నెయ్యి కానీ యాలకుల పొడి కానీ కూడా వేయచ్చు. యాక్చువల్గా ఇలా వేయకపోయినా సరే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. మొత్తం మనం లో మీడియంలో కదా మొత్తం అయితే ఫ్రై చేసుకున్నాం, అందువల్ల చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా, నువ్వులు పల్లీల్లో ఉన్న కొద్దిగా ఆయిల్ అయితే బయటకు వస్తుంది అనమాట. ఇంకా అందుకే ఎక్స్ట్రాగా నేనైతే ఇంకా నెయ్యి కానీ ఏమి వేయలేదు. చూసారు కదా, చాలా అంటే చాలా మంచిగా అయితే ప్రిపేర్ అయిపోతే చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి.